ఆరోగ్యశ్రీ వాళ్ళ ఎంత దయనీయమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి అంటే పేదోడు సామాన్యుడు నోరెత్తలేడనే కదా మీ అహంకారం. వాళ్ళ ఆరోగ్యశ్రీని నిలిపేయటంలో మీ అహంకారం ఏంటని అడుగుతున్నాను. ప్రశ్నిస్తానని చెప్పని ఓట్లు అడుక్కున్న ఆయనేమో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారినే ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇవాళ ఒకటే అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు గారిని. చాలామంది పేపర్లోళ్ళు, చాలామంది యూట్యూబర్సు అంటే చంద్రబాబు నాయుడు గారికి వంత పాడతా ఏమని మాట్లాడుతున్నారు? కేంద్రం నీతి ఆయోగ్ ఇదే ఇదేంటి మామూలుగా ఆడు చెప్పాడు ఈడు చెప్పాడు, గవర్నమెంట్ ప్రైవేట్ పీపీపీ కింద ఇచ్చేయమని చెప్పని చెప్పారని చెప్పి చెప్తున్నారు. మీకు అంత మోజుంటే, మీ వాళ్ళకు దోచి పెడదామని కనుక మీకుంటే కొత్తగా మెడికల్ కాలేజీలు పెట్టు. పీపీపీ కింద మెడికల్ కాలేజీ పెట్టండి. పెట్టద్దని ఎవడన్నా అన్నాడా? నీ బ్రాండింగ్ ప్రకారం నువ్వు చేసుకో. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆస్తిగా 17 మెడికల్ కాలేజీల్లో మొదలుపెట్టి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఒక్కొక్క కాలేజీకి 60 నుంచి 70 ఎకరాల పొలం కొనుగోలు చేసి ప్రజాధనంతో కొనుగోలు చేసి ఢిల్లీ నుంచి అన్నిటికీ పర్మిషన్లు తీసుకొచ్చి 17 కాలేజీలకి కావలసినటువంటి అన్ని అనుమతులు తీసుకొచ్చి శరవేగంగా నిర్మాణం చేస్తుంటే మీ రెక్కంగానే జగన్ గారు 7 కాలేజీలు పూర్తి చేస్తే ఆ మిగతా నిర్మాణంలో ఉన్నటువంటి 10 కాలేజీలని మీరు తాకీదులు ఇచ్చి అంటే రాతపూర్వకమైన తాకీదులు ఇచ్చి ప్రతి కాలేజీని ఎక్కడ ఉన్నది అక్కడే నిలిపేయమని చెప్పని మీరు ఇచ్చారు కదా. ఆ 10 కాలేజీల్లో పనులాపేయమని కాగితాలు ఇచ్చి ఆర్డర్లు వేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిన్న ఆయన మాట్లాడతాడు. జగన్కి అంత పేదవాళ్ల పట్ల ప్రజల పట్ల అంత మమకారం ఉంటే 5 ఏళ్లను పూర్తి చేయొచ్చు. కానీ అది సిగ్గు కూడా పడకుండా చంద్రబాబు నాయుడు గారు 17 మెడికల్ కాలేజీలు 2 ఏళ్లు కరోనా పోతే 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయాలని ఆలోచన చేయటం, స్థలాలు కొనటం, 7 కాలేజీలు పూర్తి చేయటం, 10 కాలేజీలు సగంలో ఉండటం గొప్పగా అనిపించట్లేదా? చూసి సిగ్గు అనిపించట్లేదా చంద్రబాబు నాయుడు గారు?